మణికొండ పోకలవాడలో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా చేయించుకోవాలనుకున్న ముఠాని అరెస్టు చేశారు పోలీసులు. రంగారెడ్డి కలెక్టరేట్ ధరణిలో పనిచేసే 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి భూమిని పట్టా చేయించుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ధరణి ఉద్యోగులతో పాటు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ రిపోర్ట్ లేకుండానే ఫైల్ను కలెక్టర్ దగ్గర తంపు వేయించారు. ఈ విషయంలో అప్పటి కలెక్టర్ హరీష్కి నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామంటున్న డీసీపీ ప్రసాద్తో సదానందం ఫేస్ టు ఫేస్. మణికొండ పోకల్వాడ్లోని సర్వే నంబర్ 4లోని 5 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని కొంతమంది డైరెక్ట్గా వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ధరణిలో పనిచేసే కొందరు, అలాగే కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఈ గవర్నమెంట్ ల్యాండ్ని ఒక ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి చేసుకుని ఆ తర్వాత కొంతమంది బిల్డర్స్కి ఇచ్చి ఇది అంతా రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ అంశాన్ని పసిగట్టిన అటు తహసీల్దార్, అటు గండిపేట తహసీల్దార్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సో దాన్ని ఈఓడబ్ల్యూ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని ఇప్పటి వరకు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ కేసు ఎప్పుడు మీ దగ్గరికి వచ్చింది? ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? అసలు ఈ గవర్నమెంట్ ల్యాండ్ను వీళ్ళు నిజంగానే రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళకి పాస్బుక్లు వచ్చాయా? ఇది లాస్ట్ మంత్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మన గండిపేట తహసీల్దార్ గారు అక్కడ కంప్లైంట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత త్రూ సిపి గారి ద్వారా ఈఓడబ్ల్యూకి వచ్చింది. ఈఓడబ్ల్యూ మళ్ళీ మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఈ గండిపేట మండల్ పోకల్వాడిలో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి పూసా లక్ష్మణ్ అనే అతను, పూసా లక్ష్మయ్య అనే అతను ఏంటంటే ఈ 5 ఎకరాల ల్యాండ్ను ఇది నాకు సంబంధించింది, నేనే వేసానప్పుడు, నేనే ఏదో దాంట్లో కల్టివేషన్ చేసుకుంటున్నా, జొన్నలు వేసుకున్నా చేస్తున్నాను ఆయన దాని మీద. అయితే అప్పటికి గవర్నమెంట్ ల్యాండ్ కిందనే ఉంది తప్ప ఆయన అది చేసుకునేలేదు కానీ పంచనామా ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండే ఉంది తప్ప ఆయనకు సంబంధించినటువంటి కాగితాలు కానీ ఇవి కానీ ఏమీ లేదు. తర్వాత ఆయన ఏం చేసినంటే అప్పుడు దాన్ని మొత్తానికి ఈ 5 ఎకరాల ల్యాండు నాకు సంబంధించింది అన్నట్లు ఆయన ఫైట్ చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ అంతా ట్రై చేస్తాను. ఆ ల్యాండ్ను మొత్తానికి దాని మీద వాచ్ పెట్టి నిగరాన్ని పెట్టుకుని దాన్ని అతను కాజేయాలనే ఉద్దేశంతో ట్రై చేస్తూ ఉండి మొత్తానికి ఆయన ఏదో ఇల్లీగల్గా క్లెయిమ్ చేస్తూ ఉండు, ఇల్లీగల్ నాకు సంబంధించిన దాన్ని అతను ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఒక మూసాపేటలో ఒక అడ్వకేట్ దగ్గర వీళ్ళిద్దరు ఆయన చనిపోయినాడు. ఇంకా తర్వాత పూసా లక్ష్మయ్య కాలం చెల్లితే 2 కొడుకులు, పూసా రవీందర్, పూసా లక్ష్మణ్, మన ప్రహ్లాద్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు బ్రదర్స్ ఏంటంటే వాళ్ళిద్దరూ దాంట్లో 2.5 ఎకరాలు ఆయనకు 2.5 ఎకరాలు వాళ్ళిద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అక్కడ ఒక అడ్వకేట్ దగ్గర మూసాపేటలో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రవీందర్ యాదవ్ అనే రియల్టర్ పార్సిగుట్ట అతను అక్కడ పరిచయమైనాక ఆయన కూడా ఈ ల్యాండ్ చూసి వెళ్ళాడు. అందరు కూడా వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఆయన ఒక చెప్పి దాన్ని ఏం చేసిందంటే 5 ఏకర్స్ ఒకవేళ నేను మీకు పట్టా చేసి ఇచ్చేస్తే అన్నీ చేస్తే నేను అన్ని పర్యవేక్షణ చేసి మొత్తం చేశాను, 2.5 ఎకరాలు మీకు 2.5 ఎకరాలు మాకు అన్నట్లు ఒక మాది మాట్లాడుకోండి ఆయన ఏం చేసినంటే ఆయన వాళ్ళ దగ్గర ఉంటే ఇల్లీగల్ పేపర్స్ ఇవన్నీ కూడా ఏదో మొత్తానికైతే ఆ పని ఆయనకు అప్పచెప్పారు రవీందర్ యాదవ్ మీన్ టైం అంటే భీమరావు అనే ఒక ఈ బంజరేస్ ఉన్నటువంటి ఒక ఆయన మోహన్ బాబు తర్వాత శివకుమార్ అంటే వాళ్ళిద్దరికి ఇంట్రడ్యూస్ చేసి ఇది చేసి పెట్టాలంటే వీళ్ళిద్దరికి ఎట్లా తెలుసు అంటే వీళ్ళు చిన్న పనులు కలెక్టరేట్ల తర్వాత ఈ రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ కానీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా రవీందర్ యాదవ్ ఏంటంటే భీమరావు ద్వారా ఈ మోహన్ బాబు తర్వాత శివకుమార్ అనే వాళ్ళను అప్రోచ్ అయ్యాను. వాళ్ళిద్దరి దగ్గర ఏంటంటే అది మొత్తం డీల్ 2 కోట్లకు మాట్లాడుకున్నాం. 2 కోట్లు కావాలి మాకు, 2 కోట్లు ఇస్తే మేము ₹1 కోటి వీళ్ళిద్దరు ఉంచుకుంటట్లు, ఎవరు మోహన్ బాబు తర్వాత శివకుమార్ ₹1 కోటి కలెక్టరేట్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వాలన్నట్లు మాట్లాడుకున్న తర్వాత దాన్ని ఆయన అంత ఇచ్చింది. ఆయన ద్వారా మాట్లాడిన తర్వాత ఇంటర్వ్యూ చేసినట్టు వీళ్ళిద్దరు మోహన్ బాబు శివకుమార్ అంటే కడతాల్లో ఉన్నటువంటి ఒక ఆంజనేయులు అంటే వాడు అతను జస్ట్ ల్యాప్టాప్ పెట్టుకునే వరకు అని ఉంటే అంతకుముందు ఈ సేవలో పనిచేసిన కాబట్టి మీ సేవలో అతను ఏమంటే అప్లికేషన్ చేయడం అక్కడ అప్లికేషన్ జనరేట్ చేయించారు వీళ్ళు. దానిలో అప్లికేషన్ నెంబర్ చేసినాక దాన్ని ఈకేవైసీ చేయించాలి. ఈకేవైసీ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే 6/10కు ఈ రవీందర్ యాదవ్ అంటాడు బంజారాహిల్స్లో ఈ సేవకు వచ్చేసి అక్కడ దాన్ని అప్లోడ్ చేయించి కలెక్టరేట్ మాడ్యూల్లో పోయేటట్లు కలెక్టర్ దాంట్లో పెట్టినట్లు అతను అది ఈకేవైసీ జనరేట్ చేశాను. ఈకేవైసీ జనరేట్ చేసిన తర్వాత దాన్ని అప్పుడు వీళ్ళిద్దరు మోహన్ బాబు తర్వాత శివకుమార్ వీళ్ళిద్దరు కలిసి అక్కడ ధరణి కోఆర్డినేటర్ అయినటువంటి రంగారెడ్డి కలెక్టరేట్లో పనిచేసేటువంటి శ్రీనివాస్ నాయక్ అనే అతని దగ్గరికి వెళ్ళి అతను అప్రోచ్ మాకు ఇది చేయాలని మొత్తానికి వాడు ఏం చేసినట్టే మొత్తం ఇక్కడ టోటల్గా డీల్ ఏమో 2 కోట్లు, వాడు శ్రీనివాస్ అంటోడేమో ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి వాడు
ఇంత లోపల ఏం చేశారంటే ఒక 25 lakhs దీంట్లో అడ్వాన్స్గా పెట్టినప్పుడు అందులో భీమరావుకు ఒక 10 lakhs తీసుకున్నాను. నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి భీమరావు 10 lakhs, మిగతా 15 lakhs రూపీస్ ఏం చేశారంటే మహేందర్కు శివకుమార్కు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళు 8 lakhs ఉంచుకున్నారు. 8 lakhs ఉంచుకొని 7 lakhs రూపీస్ ఎవరికి ఈయనకు మన శ్రీనివాస్ అనే అతని ధరణి కోఆర్డినేటర్ ఉన్నాడు కదా, ఆ ధరణి కోఆర్డినేటర్ ఉంటుంది, హెల్ప్ డెస్క్ హెచ్హెచ్ఎం హెల్ప్ డెస్క్లో ఉంటాడు. ధరణి కోఆర్డినేటర్ శ్రీనివాస్, మన వాళ్ళ బ్రదర్ నరేష్ కానీ దాంట్లో హెల్ప్ డెస్క్లో పనిచేసిన శ్రీనివాస్కి చెప్తే శ్రీనివాస్ ఓకే అని చెప్పి చెప్పేసిన తర్వాత అది ఒకటి అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా 411 కూడా ఇంకోటి అప్లోడ్ చేయించారు. సేమ్ అదే అప్లికేషన్ ఫామ్తోనే 411 సేమ్ ఇక్కడనే మన బంజారాయిల్స్ మీ సేవలో వెళ్ళి అది కూడా అప్లోడ్ చేసి అది కూడా ఒక కేవైసీ అయింది. అయిన తర్వాత ఏం చేసిండు వీళ్ళు, ఇక అంత అయిన తర్వాత మన ఈ శ్రీనివాస్ నాయక్ డబ్బులు పెట్టినాక శ్రీనివాస్ నాయక్ వాళ్ళ అన్న ఉన్న అతను ఒక రాఘవేంద్ర రెడ్డి అని ఇంకొక అతను, అంటే కలెక్టర్ గారు కూర్చుంటారు, కలెక్టర్ గారు పక్కన రాఘవేంద్ర రెడ్డి ఒక ల్యాప్టాప్ పెట్టుకుంటాడు, తర్వాత ఒక సూపరింటెండెంట్ ల్యాప్టాప్ పెట్టుకుంటారు, తర్వాత ఇంకో హెల్ప్ ఆపరేటర్ కూడా పెట్టుకుంటారు. అట్లా 4 ల్యాప్టాప్లు పెట్టుకొని ఉంటారు. ఉన్న తర్వాత ఏంటంటే వాళ్ళు చెప్తుంటారు కలెక్టర్ అంతా చూసినాక ఇది దీన్ని సైన్స్ పోకలు వాడి సర్వే నెంబర్ 4 ఇట్లా ఫస్ట్ ప్రొహిబిటెడ్ దాంట్లో వేస్తారు వీళ్ళు. ఫస్ట్ ప్రొహిబిటెడ్ దాంట్లో వేసి అప్లై చేసిన తర్వాత దాన్ని అక్కడ నుంచి తీసుకురావాలి అని చెప్పేసి మా కలెక్టర్ గారి దగ్గర పోయినా కలెక్టర్ గారు ఉన్నాక అప్పుడు కలెక్టర్ గారు ఇది ఓకే అన్న తర్వాత అప్పుడు వాళ్ళు అది అప్రూవ్ చేసిండు. సారు తమ్ము పెట్టినాక అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు అది వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అప్రూవ్ అయిపోయింది. పట్టాదారు పాస్బుక్ అయిపోయింది. అదేవిధంగా ఇంకో కలెక్టర్ గారు ఉన్న టైం లోపల కూడా ఏంటంటే 411 అప్పుడు కూడా అప్పుడు 411 అది ఫస్ట్ ఎలక్షన్ 411 కూడా ఇంకోటి అప్లై చేస్తే ఆ కలెక్టర్ గారి సమక్షంలో కూడా ఏమైందంటే ఇక బిజీగా ఉన్నారు చేసినామని చెప్పి దాంట్లో ఏదైనా నరేష్ ఎవరు బ్రదరు ఈ శ్రీనివాస్ అనే హెల్ప్ డెస్క్లో పనిచేస్తే ధరణి హెల్ప్ డెస్క్లో పనిచేసింది అతని బ్రదర్ కాబట్టి అతను కూడా ఆపరేట్ ఉన్నప్పుడు ఏమన్నా మరి ఏంటంటే అంత అయిపోయింది మాట్లాడేసినా ఓకే అయిపోయింది నువ్వు పని కానిచ్చే అని చెప్పేవరకల్లా అతను కూడా ఆ రోజు పెట్టుకొని ఆయన దాంట్లో కూడా చేసి అంత చేసినాక ఆ కలెక్టర్ గారితో కూడా ఓకే అన్నట్లు అంత చేసి వాళ్ళు అప్పటికే ప్రొసీడింగ్స్ అందులో రెడీ అయి ఉంటుంది. అప్పుడు కూడా రిజెక్టెడ్ అని పట్టదారు పాస్బుక్ ధరణిలో కావాలని చెప్పేసి ఉంటుంది. అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ సూపరింటెండెంట్ అంటే అసలు ఆర్ఐ రిపోర్ట్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎవరి రిపోర్ట్స్ అక్కడ లేకుంటే వీళ్ళు అక్కడ అంతా మ్యాల్కులేషన్ చేసి దాన్ని అంతా జనరేట్ చేసి వీళ్ళే మొత్తం జనరేట్ చేసి అంత చేసింది కాబట్టి దాని వల్ల దాంట్లో కూడా బయటకి ఈ పట్టాదారు పాస్బుక్ కింద వీళ్ళంతా ఒక టీం లాగా అతను 70,000 తీసుకున్న తర్వాత అప్పుడు ఈ పట్టాదారు పాస్బుక్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన వీళ్ళు బై పోస్ట్ కూడా ఈ పూస రవీందర్కు పూస ప్రహ్లాద్ వాళ్ళకు బుక్స్ వచ్చాయి. బట్ అందులో ఉన్నది ఏంటంటే దాంట్లో పాస్బుక్లో వాళ్ళ నేమ్స్ వచ్చినాయి. బట్ అక్కడ ఏంటంటే కాలంలో ఏమవుతున్నదో అది ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ అని మాత్రమే ఉన్నది. బట్ ఇది అంతా ఎందుకు జరిగిందని చెప్పేసి అప్పుడు ఎవరి రిపోర్ట్స్ లేకుండా అని చెప్పేసి అప్పుడు ఈ గండిపేట తహసీల్దారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడ కేసు ఎఫ్ఐఆర్ అంటే ఇటు వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఈ 10 మందిని కూడా పూస ప్రహ్లాదు, పూస రవీందర్ యాదవ్, భీమ్రావ్, మోహన్ బాబు, శివకుమార్, శ్రీనివాస్, రాఘవేంద్ర రెడ్డి, నరేష్ ఈ మొత్తం 10 మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క కన్ఫెషన్స్ అన్ని స్టేట్మెంట్స్ అని రాసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం అయింది. ఇంకా ఇందులో ప్రొసీజర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఫైనల్ కాదు. ఇట్ ఇస్ అది ఏ విధంగా ఎందుకు అయింది, ఎవరు చేసింది, ఎట్లా చేసిన దాని మీద వీళ్ళైతే కొంతవరకు పాత్ర వచ్చింది. ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కలెక్టర్ అప్రూవ్ చేయాలంటే ముందుగా ఆర్ఐ కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళందరూ రిపోర్ట్స్ తీసుకోవాలి. సో దీనిలో ఏ రిపోర్ట్ లేదు ఈ ల్యాండ్కి సంబంధించి. సో కలెక్టర్ ఎలా అప్రూవ్ చేశారు? సో కలెక్టర్ని వీళ్ళు ఏమైనా ఒప్పించారా? సో ఎలా అప్రూవ్ చేశారు కలెక్టర్? అదే వీళ్ళు ఏంటంటే అక్కడ కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారు బయోమెట్రిక్ పెట్టండి తమ్ము పెట్టండి అది కాదు. కాబట్టి ఏంటంటే కలెక్టర్ గారిని వాళ్ళు చేశారు. ఇవి వచ్చింది రిపోర్ట్ అవి వచ్చిందని మీరు అన్నమాట వాస్తవమే. ఎంఆర్ఓ రిపోర్ట్ లేదు, ఆర్ఐ రిపోర్ట్ లేదు, ఆర్డీఓ రిపోర్ట్ ఏమీ లేవు. అక్కడ మనం రాస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సీసీఎల్ దగ్గర నుంచి రాస్తే సీసీఎల్ నుంచి ఆన్సర్ వచ్చింది. బట్ ఇవన్నీ ఏం లేకుండే కలెక్టర్ గారితో పెట్టి కలెక్టర్ గారు ముందులో పెట్టి చేసి బిజీలో పెట్టేసి మొత్తానికైతే ఆ కలెక్టర్ గారి ద్వారా తమ్ ఇంప్రెషన్ కానీ అది ఇట్లా రిలీజ్ అయింది. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఇంకేమి ఇంకా లాస్ట్ ఫైనల్ ఫైండింగ్ మనకు రావాలి. సో కలెక్టర్ తమ్ము పెట్టాడు కాబట్టి సో ఆయన ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా? మీరు ఏమైనా నోటీసులు ఇస్తారా కలెక్టర్ గారికి? అంటే ఆ డిస్ట్రిక్ట్కి మాత్రం నోటీసులు మాత్రం పంపిస్తాము. పంపించిన తర్వాత అక్కడ నుంచి కూడా మనం క్లారిఫికేషన్ అన్ని కూడా తీసుకుంటాం. సో ఇప్పటి వరకు దీంట్లో ఈ ధరణి ఉద్యోగులు ఎంతమంది అరెస్ట్ అయ్యారు సార్? వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులా లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు? అవుట్సోర్సింగ్ వాళ్ళే. వీళ్ళందరూ కూడా ముగ్గురు శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, తర్వాత ఎవరు మన నరేష్, వీళ్ళు ముగ్గురు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే.
దట్ ఆంజనేయులు అంటే ప్రైవేట్ ఇంతకుముందు చూసేవాళ్ళం. వీళ్ళు ముగ్గురు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ధరణిలో పనిచేస్తారు కలెక్టరేట్లో, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. సో వీళ్ళు ఇప్పుడు ధరణిని బేస్ చేసుకొని ఇదంతా చేస్తున్నారు కదా. సో వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేశారు, ఇట్లాంటి దందాలు ఏమైనా చేసినట్టు మీరు ఏమైనా గుర్తించారా ఇప్పటి వరకు? అంటే దీంట్లో ఒకటి ఏమైందంటే తర్వాత కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే 411 చేసిన కలెక్టర్ గారు ఏం చేశారంటే వీళ్ళు ఉన్నప్పుడే 68 అప్లికేషన్ల మీద ఇట్లా అవకతవకలు జరిగినాయి అన్నట్లు ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారు ఆదిపట్ల పోలీస్ స్టేషన్కు ఒక కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక 68 అప్లికేషన్లు మాత్రం అవకతవకలు జరిగినట్లు అక్కడ కంప్లైంట్ చేసి ఇచ్చారు. అది కూడా అక్కడ సైమల్టేనియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతాం. సో అలాగే ఇట్లాంటివి మొత్తం రంగారెడ్డి జిల్లాలో 68 ఫైల్స్ ఇట్లాగే చేసినట్టు అప్పట్లో కలెక్టర్ గుర్తించి అలాగే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దానిపైన కూడా కేసులు నమోదు చేసి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.